ప్రకృతిలో కనిపించే ఈ సముద్రాలు చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి. కానీ వీటిలోనే కొన్ని సముద్రాలు మాత్రం చాలా అంటే చాలా భయంకరంగా ఒక మాన్స్టర్ లాగా కూడా ఉంటాయి. ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటి భయంకరమైన సముద్రాలు ఎన్ని ఉన్నాయో పూర్తిగా తెలుసుకుంటారు. అలానే ఈ అందమైన సముద్రాలకు వెళ్ళి ఎంజాయ్ చేయటం మీకు ఇష్టం ఉంటే ఎస్ అని, లేదంటే నో అని కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పొన్నాని బీచ్. మామూలుగా మనం సముద్రాన్ని చూస్తేనే అందులోకి వెళ్ళాలంటేనే భయపడుతుంటాం. అలాంటిది ఒక వింతైన సముద్రం ఉంది. అందులో ఏకంగా 1 కిలోమీటర్ దూరం వరకు ఈ సముద్రంలో హ్యాపీగా నడవచ్చు. ఇది ఎక్కడో కాదు, మన ఇండియాలోనే ఉంది. కేరళలో ఈ మలప్పురం జిల్లాలో ఉన్న ఈ పొన్నాని బీచ్ కి మాత్రం ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. నిజానికి మనం ఏ సముద్రాన్ని చూసినా కూడా ఆ సముద్రం లోపలికి ఈ విధంగా నడవలేము. మరి ఈ పొన్నాని బీచ్ లో మాత్రం ఇలా 1 కిలోమీటర్ దూరం వరకు ఎలా నడవగలుగుతున్నారంటే 2018లో ఈ కేరళలో ఒక భయంకరమైన తుఫాన్ అనేది వచ్చింది. దానివల్ల ఈ సముద్రపు అలలు అనేవి చాలా ఎత్తున ఎగిసిపడుతూ ఈ ఇసుక దిబ్బ అనేది ఏర్పడింది. ఏ సముద్రంలో లేని వింత ఈ సముద్రంలో జరిగేసరికి చాలా మంది జనాలు ఆ సముద్రం చూడటానికి, ఇంకా ఆ సముద్రం లోపలికి ఇలా నడవటానికి బాగా ఇష్టపడుతున్నారు. నిజానికి ఇలా సముద్రంలోకి వెళ్తున్నారనే కానీ వెళ్లే వాళ్ళకు మాత్రం చాలా భయం ఉంటుంది. ఎందుకంటే 1 కిలోమీటర్ దూరం వరకు ఇంత పెద్ద సముద్రంలోకి వెళ్ళటం అంటే నిజంగా అది పెద్ద సాహసమనే చెప్పాలి. చివరికి ఎలాగైతే ఈ పొన్నాని బీచ్ అనేది ఇంత వింతగా ఉండి ఒక టూరిస్ట్ ప్లేస్ గా కూడా బాగా పాపులర్ అయిపోయింది. ఒక్కోసారి ఈ సముద్రపు నీరు ఎక్కువైపోయినప్పుడు ఆ దారి కూడా మూసుకుపోతుంది. ఆ టైంలో వెళ్ళటానికి మాత్రం ఎవ్వరూ సాహసించరు. మాహో బీచ్. ఈ ప్రదేశం ఒక పక్క అమేజింగ్ అనిపించినా కూడా మరో పక్క మాత్రం చాలా అంటే చాలా భయంకరంగా కనిపిస్తుంది. ఇది ఈ ప్రపంచంలోనే అద్భుతమైన ప్రమాదకరమైన బీచ్ లో ఒకటి. ఇక్కడ వెళ్లే విమానాలు జస్ట్ 10 అడుగుల ఎత్తులోనే మన మీదగా ఇలా వెళ్తుంటాయి. అవి అలా వెళ్తున్నప్పుడు ఎక్కడ మన హెడ్ కి టచ్ అవుతాయో అనే భయం కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇతనైతే ఏకంగా ఆ వెళ్లే విమానం టైర్ ను కూడా టచ్ చేశాడు. అంటే ఇప్పుడే మనం అర్థం చేసుకోవచ్చు ఆ విమానాలు ఎంత కిందగా వెళ్తున్నాయో అని. ఈ వింతైన భయంకరమైన ప్రదేశం అనేది కరేబియన్ మహాసముద్రంలో ఉన్న సింటి మార్టిన్ అనే ఐలాండ్ లో ఉంది. అంతేకాకుండా ఇదే ఐలాండ్ లో ప్రిన్సెస్ జులియానా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. అయితే అక్కడ రన్వే అనేది చాలా చిన్నది. ఇంకా ఎయిర్పోర్ట్ పక్కనే ఈ బీచ్ కూడా ఉండటంతో అందుకే ఈ విమానాలు ల్యాండ్ అయ్యే సమయంలో ఇంత కిందగా వెళ్తుంటాయి. ఈ విమానాలు టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు వచ్చే బలమైన గాలిని ఈ టూరిస్టులు బాగా ఎంజాయ్ చేస్తుంటారు. నిజానికి ఈ జెట్ బ్లాస్ట్ అనేది చాలా ప్రమాదకరం. సైన్ బోర్డ్స్ కూడా పెడుతుంటారు. ఈ గాలికి ఎదురు నుంచుంటే మీ శరీరానికి తీవ్రమైన గాయాలు లేదా ఒక్కోసారి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది అని. ఈ బలమైన గాలి వల్ల గాయాలు పాలైన వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. అలా 2017లో ఒక మహిళను ఈ జెట్ బ్లాస్ట్ గాల్లోకి ఎత్తి గట్టిగా కింద పడేసింది. అంతే, ఆమె తీవ్రమైన గాయాలతో అక్కడికక్కడే చనిపోయింది. అయినా సరే ఈ భయంకరమైన బీచ్ కున్న క్రేజ్ మాత్రం మాత్రం తగ్గలేదు. ఇక్కడికి వచ్చి జనాలు కూడా ఆ విమానాలు ల్యాండింగ్ మరియు టేక్ ఆఫ్ అవటం చూడటానికే ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. స్కెల్టన్ కోస్ట్. సముద్రం, ఎడారి ఈ రెండు పక్క పక్కనే ఉండటం ఎప్పుడైనా చూసారా? ఈ అద్భుతమైన ప్రదేశం ఆఫ్రికాలోని నమీబియా దేశంలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన మరియు భయంకరమైన ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. అయితే దీనికి స్కెల్టన్ కోస్ట్ అని పేరెందుకు వచ్చిందంటే ఈ సముద్రం నుంచి వచ్చే చల్లటి గాలి, అలానే ఈ ఎడారి నుంచి వచ్చే వెచ్చటి గాలి ఈ రెండు కలవటంతో ఒక దట్టమైన పొగమంచు అనేది ఏర్పడుతుంది. ఈ పొగమంచు వల్ల అటువైపు వెళ్లే నౌకలకి దారి కనబడక చివరికవి ఈ సముద్రపు ఒడ్డును గుద్దుకుని నాశనం అయిపోతున్నాయి. అలా 1 కాదు 2 కాదు, ఏకంగా 1000కి పైగా నౌకలనేవి ఇక్కడ పడి ఉన్నాయి. మరి ఈ జంతువులు ఎందుకు చనిపోతున్నాయంటే ఈ ఎడారిలో భయంకరమైన వేడితో పాటు చుక్క నీరు కూడా దొరకదు. అందువల్లనే ఈ జంతువులు ఆ వేడిని తట్టుకోలేక, అలానే తాగటానికి నీరు లేక ఇంత దారుణంగా చనిపోతున్నాయి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, పక్కనే సముద్రాన్ని పెట్టుకుని చుక్క నీరు కూడా లేదంటున్నారేంటి అని. ల్యాండ్ యానిమల్స్ అనేవి సముద్రపు నీటిని త్రాగవు. ఒకవేళ తాగినా కూడా ఈ సముద్రపు నీరులో ఎక్కువ ఉప్పు శాతం ఉండటంతో వాటి కిడ్నీస్ అనేవి ఫెయిల్ అయ్యి ఆ జంతువులు చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ జంతువులకి ఈ ఎడారిలో మంచి నీరు అనేది దొరకదు. అందువల్లనే ఇవి ఇంత దారుణంగా చనిపోయి ఈ ప్రదేశం మొత్తాన్ని ఒక స్కెల్టన్ కోస్ట్ లా మార్చేశాయి. హనకపై బీచ్.
ఇది చాలా అందమైన ప్రదేశంలో ఉండే ఒక మాన్స్టర్ బీచ్. ఇక్కడ వస్తున్న భయంకరమైన అతి పెద్ద వేవ్స్ ని చూస్తుంటేనే అర్థమైపోతుంది ఈ సముద్రంలోకి వెళ్ళటం ఎంత ప్రమాదకరమో అని. చూడటానికి చాలా అందంగా కనిపించే ఈ సముద్రం పెద్ద పెద్ద మాన్స్టర్ వేవ్స్ తో మనుషుల్ని పూర్తిగా సమాధి చేసేస్తుంది. ఎంత బలమైన ఈతగాడైనా సరే ఈ పెద్ద వేవ్స్ నుంచి తప్పించుకోవటం చాలా కష్టం. ఇక్కడికి వచ్చే ఈ బలమైన అలలు మనుషుల్ని చాలా బలంగా లోపలికి లాగేసుకుంటాయి. అలా ఈ బీచ్ లో ఇప్పటి వరకు 80 మంది వరకు చనిపోయారు. ఇంకా ఇక్కడ ఎలాంటి లైఫ్ గార్డ్స్ కూడా ఉండరు. ఎందుకంటే ఇది అమెరికాలో హవాయి రాష్ట్రంలోని కయూ అనే ఐలాండ్ లో ఉంది. ఈ ఐలాండ్ కి వెళ్లాలంటే వెహికల్స్ ద్వారా వెళ్ళలేరు. కేవలం ఇలా ట్రెక్కింగ్ చేసుకుంటూ 3.5 కిలోమీటర్ల దూరం నడిస్తేనే ఈ మాన్స్టర్ బీచ్ కి వెళ్ళగలరు. న్యూ స్మైర్నా బీచ్. ఈ సముద్రం చూడటానికి ఎంత విశాలంగా ఉంటుందో అన్ని సొరచాపలకు కూడా ఒక ఇల్లు లాంటిది. నిజానికి ఇది ఫ్యామిలీస్ తో ఎంజాయ్ చేయడానికి ఒక మంచి బీచ్ కూడా. కానీ ఈ సొరచాపల వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ డేంజరస్ ప్లేస్ గా మార్చేశాయి. అందుకే ఈ బీచ్ షార్క్ అటాక్ క్యాపిటల్ అనే పేరును కూడా సొంతం చేసుకుంది. ఇక్కడ ఈ సొరచాపల వల్ల మనుషులు చనిపోయిన సంఘటనలు చాలా తక్కువ. కానీ ఈ షార్క్ బైట్ చేయటం అనే సంఘటనలు మాత్రం చాలా ఎక్కువ. ఈ సముద్రంలో బ్లాక్ టిప్ షార్క్స్ మరియు స్పిన్నర్ షార్క్స్ ఎక్కువగా తిరుగుతుంటాయి. ఈ బీచ్ లో సర్ఫింగ్ అనేది ఎక్కువగా చేస్తుంటారు. ఈ సొరచేపలకి ఆ మనుషులు కాళ్ళు చేతులు ఒక చిన్న చేపలలా కనిపించటంతో అందుకే ఈ యాక్సిడెంటల్ బైట్స్ అనేవి జరిగిపోతున్నాయి. ఈ అందమైన భయంకరమైన బీచ్ అనేది కాలిఫోర్నియాలో ఉంది. ప్రైడ్ నోర్త్. ఒక్కసారి ఈ సముద్రంలో వచ్చే ఆ అతి పెద్ద వేవ్ ని చూడండి. ఇంత పెద్ద వేవ్స్ తో ఈ భయంకరమైన సముద్రం ఒక మాన్స్టర్ బీచ్ గా పేరు తెచ్చుకుంది. ఇక్కడ ఒక్కొక్క అల వచ్చి సుమారు 100 అడుగుల ఎత్తు వరకు కూడా వస్తుంటాయి. 2020లో సెబాస్టియన్ స్టోడ్నర్ అనే సర్ఫర్ 101 అడుగుల అలపై సర్ఫ్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ను కూడా సొంతం చేసుకున్నాడు. ఇక్కడికి వచ్చే మనుషులు ఈ సముద్రంలో స్విమ్ చేయడానికి అస్సలు ఇష్టపడరు. కేవలం ఈ సముద్రంలో వచ్చే అతి పెద్ద అలల్ని చూసి ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఇక్కడికి వస్తుంటారు. ఇంకా ఈ సర్ఫింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళు మాత్రం ఈ అతి పెద్ద అలలపై సర్ఫింగ్ చేస్తుంటారు. నిజానికి ఇలా సర్ఫింగ్ చేయటం కూడా చాలా ప్రమాదకరం. ఇలాంటి అతి పెద్ద అలపై సర్ఫింగ్ చేస్తూ 2011లో ఒక ప్రొఫెషనల్ సర్ఫర్ చనిపోగా 2020లో ఒక లేడీ సర్ఫింగ్ చేస్తూ చాలా దారుణంగా గాయాల పాలైంది. ఈ భయంకరమైన సముద్రం అనేది పోర్చుగల్లోని నాజారే అనే గ్రామంలో ఉంది. ఆస్ట్రేలియా కయన్స్. ఆస్ట్రేలియాలో ఉన్న క్వీన్స్లాండ్ లో ఉన్న ఈ సముద్రంలో ఈత కొడదాం అనే వాళ్ళకి జీవితాంతం మర్చిపోలేని క్షణాన్ని ఈ సముద్రం తిరిగిస్తుంది. ఎందుకంటే ఈ సముద్రంలో కంటికి కనిపించని ట్రాన్స్పరెంట్ గా ఉండే ఈ భయంకరమైన బాక్స్ జెల్లీ ఫిషెస్ అనేవి బ్రతుకుతుంటాయి. అది కూడా ఎక్కువ సంఖ్యలో. దీని బాడీ చూడటానికి చిన్నగా ఉన్నా కూడా వాటి టెంటికల్స్ మాత్రం సుమారు 9 అడుగుల పొడవు వరకు ఉంటాయి. వాటిలో ఏ టెంటికల్ అయినా పొరపాటున మనుషుల్ని టచ్ చేసిందంటే చాలు వెంటనే దాని విషాన్ని మన బాడీలోకి ఇంజెక్ట్ చేసేస్తుంది. దీని విషం ఎంత ప్రమాదకరమైందంటే వెంటనే ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఆ మనిషి కొన్ని నిమిషాల్లోనే చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ సముద్రంలో ప్రతి సంవత్సరం 100 మందికి పైగా ఈ జెల్లీ ఫిషెస్ వల్ల ఆసుపత్రి పాలైపోతున్నారు. ఒక్కోసారి చనిపోతున్నారు కూడా. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇలాంటి ప్రమాదాలను తగ్గించేందుకు ఇలాంటి సైన్ బోర్డ్స్ ను కూడా పెట్టి అక్కడికి వచ్చే జనాలకి ఒక అవేర్నెస్ లాగా కూడా చేస్తున్నారు. బికినీ అటోల్. ఈ ఐలాండ్ చుట్టూ ఉన్న ఈ సముద్రం ఎంత అందంగా కనిపిస్తుందో ఒక్కసారి దీని చరిత్ర గురించి తెలుసుకుంటే మనం ఖచ్చితంగా షాక్ అయిపోతాం. ఎందుకంటే ఇది అణుబాంబుల్ని ప్రయోగించే ప్రదేశం. 1946 నుంచి 1958 మధ్యలో ఈ అమెరికా ప్రభుత్వం ఇక్కడ 23 అణుబాంబుల ప్రయోగాలు జరిపించారు. అందులో అత్యంత భయంకరమైనది కాస్టెల్ బ్రావో. ఇది హిరోషిమా బాంబు కంటే 1000 రెట్లు శక్తివంతమైంది. ఈ ప్రయోగాల కారణంగా ఈ ఐలాండ్ లో నివసిస్తున్న ప్రజలను బలవంతంగా వేరే ప్రాంతాలకి పంపించేశారు. అయితే వాళ్ళలో చాలా మందికి ఇక్కడ రిలీజ్ అయిన రేడియేషన్ కారణంగా భయంకరమైన అనారోగ్య సమస్యలు కూడా వచ్చాయి. ఇంకా అక్కడ ప్రకృతి మీద కూడా ఈ రేడియేషన్ ప్రభావం బాగా పడింది. ఇప్పటికీ ఈ భూమిలో పండిన ఆహారం నీరు పూర్తిగా సురక్షితం కాదని సైంటిస్టులు చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.